నమస్తే ఫ్రెండ్స్. యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి ప్రజెంట్ హీరో శ్రీకాంత్ రెడ్డి నటించిన లారీ చాప్టర్ 1 మూవీ నిన్న గ్రాండ్గా రిలీజ్ అయింది. ఆంధ్ర, సీడెడ్, నైజాం 3 ప్రాంతాల్లో 92 థియేటర్స్లో రిలీజ్ అయింది. ఈ మూవీ నిన్న సక్సెస్ఫుల్గా రన్ అయింది. సీడెడ్లో కొన్ని ఈవినింగ్ షోలు ఎక్స్ట్రా పడ్డాయంట, థియేటర్లు కూడా పెంచినాయంట. డే 1 3 ప్రాంతాలు కలిపి ఎంత కలెక్షన్ చేసింది లారీ చాప్టర్ 1 మూవీ, మొదటి రోజు కలెక్షన్ ఎంత అనేది వీడియోలో మాట్లాడదాం. ముందుగా శ్రీకాంత్ రెడ్డికి కంగ్రాచులేషన్స్. శ్రీకాంత్ రెడ్డి, నీవు అనుకున్న గోల్ 100% రీచ్ అయినావు. ఇది ఒక సామాన్యుడు విజయం. నిన్న 92 థియేటర్స్లో నీ మూవీ సక్సెస్ఫుల్గా రన్ అయినందుకు నీ 100% నీ గోల్ రీచ్ అయినట్టే. కంగ్రాచులేషన్స్. నువ్వు ప్రతి ఒక్కరికి సినిమా మీద ఇంట్రెస్ట్, పట్టుదల ఉన్న ప్రతి ఒక్కరికి నువ్వు ఇన్స్పిరేషనే. ఎందుకంటే సినిమా మీద ఇంట్రెస్ట్తో, పట్టుదలతో సినిమా ఇండస్ట్రీలో పనిచేయాలని 100 మంది ట్రై చేస్తే దాంట్లో 10%, 5% మాత్రమే అవకాశాలు వస్తాయి. 90% వాళ్ళలో ఉన్న ఆశలన్నీ చనిపోవాల్సిందే. కానీ అలాంటి వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే నువ్వు కూడా గతంలో సినిమా కోసం చాలా ట్రై చేసినావంట, అవకాశాలు రాక. ఇతరుల అవకాశాలు ఇవ్వనప్పుడు నేనే డైరెక్టర్గా మారి, నేనే హీరోగా మారి, నేనే ఒక మ్యూజిక్ డైరెక్టర్గా మారి, నేనే 100 మందికి ఒక సినిమా అవకాశాలు కల్పిస్తూ నేను ఎందుకు సినిమా తీయకూడదు అంటే, వాళ్ళ తీయాలంటే డబ్బు కావాలి. ఆ డబ్బును ఎలా సంపాదించాలి? యూట్యూబ్ ద్వారా ప్రజెంట్ ప్రాంక్ వీడియోలు అన్నది ట్రెండింగ్లో ఉన్నాయి. నువ్వు అడల్ట్ కంటెంట్ యూట్యూబ్కు ఎగనెస్ట్గా వీడియోలు తీస్తే యూట్యూబే నీ వీడియోలను డిలీట్ చేస్తుంది. కానీ నువ్వు 100% రైట్ వేనే ఎంచుకొని నువ్వు వచ్చిన డబ్బు, యూట్యూబ్ ద్వారా సంపాదించిన డబ్బు నువ్వు సినిమా కోసమే ఖర్చు పెట్టి కొన్ని 100 మందికి ఉపాధి కల్పించి సినిమా అవకాశాలు ఇచ్చినావు చూడు. దానికి నీలాగా అవకాశాలు రాక పట్టుదల ఉన్న చాలామందికి సినిమా హీరో అవ్వాలి, సినిమా డైరెక్టర్ అవ్వాలి, సినిమాలో కమెడియన్ కావాలి అన్న ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషనే. ఇది సామాన్యుడి విజయం. ఇది ఉదాహరణే. ఎందుకంటే మనోడు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, 3-4 కలిపి కృష్ణానగర్లో బ్యాచులర్ రూమ్లో, చిన్న రూమ్లో సర్దుకొని ఉండేది మేము. ప్రజెంట్ యూట్యూబ్ ద్వారా ఇన్కమ్ వచ్చిన తర్వాత ప్రతి రూపాయి కూడబట్టి నేను ఏదో జల్సాలకు ఖర్చు పెట్టలేదు. నా గోల్ రీచ్ అవ్వనికనే నేను ప్రతి రూపాయి, యూట్యూబ్ ద్వారా వచ్చిన రూపాయి కూడబెట్టి నేను సినిమా తీసిన అని చెప్పాడు కదా. ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషనే. డబ్బులు వచ్చినంత మాత్రాన యూట్యూబ్లో చాలామంది అనుకుంటారు డబ్బులు సంపాదించినంత మాత్రాన లగ్జరీ లైఫ్ ఏదో రాంగ్ వేలో ఖర్చు పెడతారు అనుకుంటారు. కానీ మనోడు అట్లా రాంగ్ వే స్టెప్ వేయలేదు. రాంగ్ వే స్టెప్ వేస్తే నిన్న ఇలాంటి రెస్పాన్స్ 90 థియేటర్స్లో తన సినిమా రిలీజ్ కానే కాదు. సినిమా తీయడం ఒక ఎత్తు, 2 తెలుగు రాష్ట్రాలు. ఆ సినిమాను థియేటర్లో దక్కించుకోవడం ఒక ఎత్తు, సినిమా సక్సెస్ఫుల్గా డే 1 కంప్లీట్ చేయడం మరొక ఎత్తు. ఎందుకంటే ఇది టాప్ ప్రొడ్యూసర్లకు, టాప్ డిస్ట్రిబ్యూటర్లకు, బయర్లకే సాధ్యం. ఒక సామాన్యుడికి సినిమా అంటే అంత ఆషమాషి కాదు థియేటర్లో దొరకడం అంటే. ఇది 100% ఇదే సినిమా నిన్న టాప్ ప్రొడ్యూసరో, లేకపోతే ఒక పేరున్న ప్రొడ్యూసరో, ఒక మంచి డిస్ట్రిబ్యూటరో మంచి థియేటర్లో పడి మంచి పబ్లిసిటీ చేసి ఉంటే నిన్న వచ్చిన కలెక్షన్స్ కంటే డబుల్ కలెక్షన్స్ ఉండేది. 100% దీంట్లో ఏ మాత్రం డౌట్ లేదు. సినిమా సాలిడ్ మాస్ కంటెంట్ ఉంది. ఎందుకంటే మనం 100 కోట్ల పెట్టి బడ్జెట్ పెట్టి తీసిన సినిమాలే మొదటి ఆట తర్వాత ఎవ్వడు దేకట్లేదు. కానీ ఇలాంటి చిన్న సామాన్యుడి సినిమాకు ఈ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందంటే 100% సక్సెస్ సాధించినట్టే కదా. ఇది సామాన్యుడి విజయం. ప్రతి ఒక్కరు నేను హీరో అవ్వాలి, నాకు అవకాశాలు రాలేదు, నేను కమెడియన్ అవుతా, నాకు అవకాశాలు రాలేదు అనేటోళ్ళకి ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఇలాంటి సబ్జెక్టు, ఇలాంటి సినిమా, ఇలాంటి శ్రీకాంత్ రెడ్డిని రాంగ్ వేలో మనం తీసుకోవద్దు. మాట్లాడిన విధానం, నేను ప్రాంక్ వీడియోలు అడల్ట్ కంటెంట్ చేసింది కొద్దిగా మీకు బాధగా అనిపించినా కానీ నేను రైట్ వేలో ఉపయోగించుకోనిక మాత్రమే, మనీ కోసమే చేసిన అని చెప్పిండు చూడు. వచ్చిన డబ్బును కూడా ఎక్కడ రాంగ్ వేలో ఖర్చు పెట్టలేదు. ఒక సినిమా తీయాలంటే ఫర్ డే ఎంతమంది వస్తే ఆ మందికి టెక్నీషియన్స్ కానీ, కెమెరామెన్ కానీ, అక్కడ జూనియర్ ఆర్టిస్టులు కానీ వాళ్ళందరికీ మధ్యాహ్నం భోజనాలు, వాళ్ళకి మళ్ళీ ఇంటికోనికే సదుపాయం, ఫర్ డే ఎంత ఖర్చు అవుతుంది ఒక సినిమా. దానికి క్రేన్లు కానీ, కెమెరామెన్లు కానీ, కాస్ట్లీ కెమెరాలు కానీ, రిలీజ్ చేయడానికి మళ్ళీ థియేటర్లు దక్కించుకోవడం కానీ, లాస్ట్ రిలీజ్ వరకు ఐమాక్స్ థియేటర్ కన్ఫర్మే కాలేదంట. నిన్న రేపు రిలీజ్ అనగా ఐమాక్స్ థియేటర్ హౌస్ఫుల్ అయింది. దాంట్లో రెస్పాన్స్ అయితే ఒక రేంజ్లో వచ్చింది. ఇదే సినిమా ఆర్జీబీ కానీ లేకపోతే వేరే వాళ్ళు తీసుకుంటే
వాళ్ళకున్న పేరు పబ్లిసిటీ ద్వారా సినిమా డబుల్ రేంజ్కి వెళ్తున్నాయి. 100% ఒక టాప్ ప్రొడ్యూసరు ఆర్జీవి చేతిలో ఒక 10 లక్షలు పెట్టి మనోడు సార్ నా సినిమాను పబ్లిసిటీ చేసి పెట్టండి, లేకపోతే ఒక దిల్ రాజు లాంటి ఒక వేరే నార్మల్ ప్రొడ్యూసర్ని కానీ సార్ నా సినిమాకు జర పబ్లిసిటీ చేసి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో పెట్టి రిలీజ్ చేయండి, ఈ సినిమా వస్తే ప్రాఫిట్ మీకు నాకు పేరు వస్తే చాలా అందులో ఉంటాయి, ఈ సినిమా నెక్స్ట్ రేంజ్కి వెళ్తుండే సినిమా. ఎందుకంటే ఫైనల్గా కొద్దిగా ట్రిమ్ చేసి వదులు ఉంటే సినిమా అవుట్ స్టాండింగ్గా ఉంటుండే. అలాంటి సాలిడ్ కంటెంట్ ఉంది. దేశ భద్రతకు కానీ సినిమా ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ అన్నీ ఉన్నాయి సినిమాలు. ఈ సినిమా అందుకే నిన్న గ్రాండ్గా సక్సెస్ఫుల్ అయినందుకు శ్రీకాంత్ రెడ్డి ఇంతకుముందే మెసేజ్ పెట్టాడు. 2 గంటలకు కృష్ణానగర్లో సక్సెస్ మీట్ సెలబ్రేషన్ ఉందంట. చాలు నాకు ఈ సక్సెస్. ఆల్రెడీ ఓటీటీ ప్లాట్ఫామ్ నిన్న వచ్చిన రెస్పాన్స్ చూసి ఓటీటీ ప్లాట్ఫామ్ హిందీలో కానీ కొన్ని మలయాళం కానీ ఆల్రెడీ ఓటీటీలో 100% సక్సెస్కు దారి పడ్డట్టే నిన్న రెస్పాన్స్ చూసి ప్రతి ఒక్క యూట్యూబరు తన ఫాలోవర్ ఈ సినిమా గురించి సెర్చ్ చేసి యూట్యూబ్లో సినిమాకు వచ్చిన వ్యూయర్షిప్ కానీ సినిమా థియేటర్ దగ్గర సందడి కానీ మనోడు సక్సెస్ అయినట్టే. ఈ సినిమా నిన్న 2 తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ 10 లక్షల లోపు కలెక్ట్ చేసినా కానీ సినిమా యూట్యూబ్లో మాత్రం ఇరగా గుమ్మేస్తుంది. ఓటీటీ ప్లాట్ఫామ్ మాత్రం ఆల్మోస్ట్ హిందీ రైట్స్ కూడా ఆఫర్ వచ్చినాయంట, మలయాళ రైట్ వచ్చిందంట, తమిళ రైట్ కూడా కొంత డబ్బింగ్ రైట్ కూడా అడిగారంట మనోడు, కానీ ఇంకా కన్ఫర్మ్ చేయలే. కానీ మాకు మంచి బజ్ క్రియేట్ అయితే ఓటీటీ రైట్స్ అనేది మనోడికి పెట్టిన పెట్టుబడి ఓటీటీ ద్వారానే 100% వస్తుంది. దీంట్లో ఏమాత్రం డౌట్ లేదు. ఇది సామాన్యుడి విజయం అబ్బా. ప్రతి ఒక్కరికి, నాకు ఒకప్పుడు సినిమా మీద ఇంట్రెస్ట్ ఉండే, ప్రతి ఒక్కరికి ఉండే, కానీ అవకాశాలు మనం అనుకున్నంత ఈజీ ఎవ్వడికి రావు. నీ బాబో నీ తండ్రో నీ తాతనో ఎవడో ఇండస్ట్రీలో ఉండి నీకు పేరున్న ప్రొడ్యూసరు లేకపోతే నీ ఫ్రెండ్సో ఎవరన్నా ఉంటేనే సినిమాలో వస్తాయి. మనోడికి ఉదాహరణ చూడండి, ఎవడన్నా పేరున్న ప్రొడ్యూసర్ కానీ పేరున్న నటుడు కానీ పేరున్న ఈ కమెడియన్ కానీ ఎవడన్నా ఇంత జబర్దస్త్ నటులు కానీ ఎవడన్నా ప్రచారం చేశారా సినిమా కోసం? ఎవడు చేయలే. 1 మ్యాన్ ఆర్మీ. పబ్లిక్ టాక్ తనే చెప్పుకున్నాడు, సినిమా ప్రమోషన్ తనే చేసుకున్నాడు, సినిమా తీసింది డైరెక్టర్నే, షార్ట్ నటించి మళ్ళీ డైరెక్టర్ ఓకే అనుకొని సెలెక్ట్ చేసుకున్నది ఉన్నాయి. A to Z తనే కంపోజ్ చేసుకున్నాడు. సినిమా అవుట్ స్టాండింగ్ ఎడిటింగ్ కూడా మనోడే చేసుకున్నాడు దగ్గరుండి. కాబట్టి పట్టుదల ఉన్నోనికి ఏది అడ్డం రాదు. ఒక సామాన్యుడు కూడా నీలో పట్టుదల ఉంటే ఒక 50 లక్షలు పెడితే నువ్వు సినిమా తీసి నీ సినిమా కూడా స్క్రీన్ మీద మంచి కంటెంట్ ఉండి పబ్లిసిటీ చేసుకుంటే నీ సినిమా కూడా ఆడుతుంది అనేదానికి ఉదాహరణ శ్రీకాంత్ రెడ్డి. హ్యాట్సప్. ఇది సామాన్యుడి విజయం. Day 1 కలెక్షన్స్ ఎంత వచ్చినాయి ఏం కథ అది కాదు విజయం. మనోడు Day 1 తన సినిమా 90 థియేటర్లలో రన్ అయిందా అదే విజయం మనోడికి. సీడెట్లో థియేటర్లు పెరిగినాయి చూడు అదే విజయం. ఈరోజు సక్సెస్ మీట్ 2 గంటలకు కృష్ణానగర్లో పెడుతున్నాడు చూడు అదే విజయం. మనోడి విజయం అంతకుమించి ఏం లేదు. Day 1 కలెక్షన్స్ హిట్టు ఫ్లాపు అనేది డిజాస్టర్ అనేది టాప్ హీరోలకే ఉంటాయండి. 100 కోట్ల పెట్టిన బడ్జెట్ మూవీ కనీసం 10 కోట్లు కూడా ఖర్చు చేయవు. మనోడు అమ్మమంటే 1 కోటి లోపు పెట్టింటాడు. కానీ సినిమా నిన్న వచ్చిన టెంపర్మెంట్కు నిన్న వచ్చిన హైప్కు ఓటీటీల ద్వారానే తన పెట్టిన బడ్జెట్ వస్తుంది. లారీ చాప్టర్ 1 మూవీ ఎవరైనా మాస్ ఆడియన్స్ యూత్ చూడాలనుకుంటే చూడండి, ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. మీరు పెట్టిన రూపాయి టికెట్ మీద ప్రతి రూపాయి మనోడికి ఎంకరేజ్మెంట్, కొత్త వాళ్ళకు అవకాశం వచ్చేటట్టు ఇంకా 10 మందిని ఎంకరేజ్ చేసేటట్టు ఉంటుంది. మనోడు సక్సెస్ అయిననుకో ఇంకోళ్ళు మేము కూడా సక్సెస్ అవుతాం కదా శ్రీకాంత్ రెడ్డి లేక మేము కూడా స్టెప్ వేస్తామనేది ఇంకే ఇన్స్పిరేషన్గా మీరు పెట్టే రూపాయి టికెట్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. కామెంట్ రాయండి శ్రీకాంత్ రెడ్డికి, పాజిటివా నెగిటివా మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ కంపల్సరీ రాయండి. థ్యాంక్